నమస్తే అమ్మ సార్. నమస్తే సార్. ఈ పాటికి మీకు అర్థమైపోతుంది. నేను బెంచ్ని సార్. స్కూల్లో బెంచ్ని ఒకలా వాడతారు, సినిమా థియేటర్లో ఒకలా వాడతారు, ఆఫీసులో జాబ్ వచ్చిన తర్వాత బెంచ్ని ఒకలా వాడతారు. కానీ ఈ పార్క్ లో కూర్చోవడానికి తప్పించి మిగతా అన్నింటికి వాడతారు సార్. ఈ రోజు ఇంకెవరు వస్తారు ఈ పార్క్ కి? ఎవరికైనా ఫోన్ చేయరా బాబు, నువ్వు ఎవడో తెలుస్తుంది. నువ్వు వాచ్మెన్ వా, గుర్కావా, కానిస్టేబుల్ వా, ఏదో క్లారిటీ ఇయ్యరా రే. అరే కింద పడి సార్. నువ్వేం చేయకు, నాకేస్తా. ఒక్క నిమిషం. ఇంకో 2 సంవత్సరాలు అనుకుంటా, అంతే తెలిసిపోతుంది. ఏం సాధించావరా? ఇది కనిపించాలి. ఎవరి మీద కూర్చున్నావు? ఎవరిని ఏదో చెక్కంటున్నావు? ఎవడ్రా నువ్వు? నేను బెంచ్. సదా బాబు రాదా, ఇక్కడ కూర్చోదా. జిమ్మి అక్కడికి వెళ్ళి బెంచ్ మీద కూర్చో. ఒక్కన పంపిస్తా అంటారా? రే నువ్వు వచ్చి కూర్చో రే. అటలు జిమ్మి డు సుసు. పక్కలు కుక్కలు కూడా ఆటోలు వేస్తున్నాయి సార్. ఏం చేస్తాం ఇంకా? పక్కనంటే ఈ పక్కన కదా, కుక్క మొహం దానా. ఆ పక్కెళ్ళు. ఇది పోస్తుంది చూడరా బాబు. జిమ్మి టాయిలెట్కి వెళ్ళి అక్కడ. జిమ్మి డు సుసు. జిమ్మి డు సుసు. కుక్క మొహం దానికి దిగి దిగి దొరకలు. జిమ్మి టాయిలెట్కి వెళ్ళావా? చూస్తున్నావేంట్రా? ఎక్సైజ్ కవరింగ్ బాబు. అమ్మో బాగా పరిణితి చెందిన ఆర్టిస్ట్ కనిపిస్తున్నాడు వీళ్ళు. మాట్లాడుతూ చూస్తున్నా. చూడగర రే. రే బెంచ్ మీద పోస్తావేంట్రా? రే చూడరే. అబ్బా వాటర్ ఇన్వాల్వ్మెంట్. రే నీతోనే మాట్లాడుతున్నా. వీడికి ఎలా కనిపించాలి ఇప్పుడు? రే వాటర్ ఇన్వాల్వ్మెంట్ సూపర్ రా. ఇది ఆర్టిస్ట్ అంటే. ఇప్పుడు రా ఏంట్రా వచ్చిపోతున్నా? అసలు ఎవరేంట్రా? బెంచ్ రా, ఈ పార్క్ లో బెంచ్ రా. బెంచ్ మాట్లాడుద్దా? రోజు పోసేస్తున్నారు. సాయంత్రం ఏమవుతుంది తెలుసా? ఇది మొత్తం కుళ్ళిపోతుంది, దోమలు కుట్టేస్తున్నాయి. మీరు మాత్రం బాగానే ఉంటారు. జిమ్మి దా నువ్వు. దయచేసి మాత్రం ఇక్కడ రాకరా. వాడొచ్చి కూర్చుంటే ఉంటుంది నీకు. బాగా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, కాసేపు కూర్చుంటే పోయిద్ది. కనిపించాలి. పక్కన 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 కాసేపు కూర్చొని వెళ్తాను. డార్లింగ్ నేను పార్క్ వచ్చాను. ఎంతసేపు అయింది? ఆల్రెడీ 3 hours అయింది. హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. ఒరే ఈ అమ్మాయి ఎవర్రా? ఇంతకు ముందు శారద ఉండేది, మాధవి ఉండేది, కొత్తదా? ఎప్పుడు నుంచిరా? సిగ్గోట దరిద్రం. గ్యాప్ ఇస్తా మాట్లాడతాం మేము. దొబ్బుద్దులో కంటిన్యూ. అటు చూడు వాళ్ళిద్దరు ముద్దు పెట్టుకుంటున్నారు. అవును అర్థమైందా? ఇచ్చే ఇంకెందుకు సిగ్గుపడతాం ఎందుకమ్మా? నీకు సిగ్గు లేదని ఎవరు సిగ్గు ఉండదు ఏట్రా? సిగ్గు మళ్ళీ ఇద్దరు మొహం వేసుకొని. మన ల్యాండ్ మనకు వచ్చిందా? సూపర్ గుడ్ న్యూస్. సూపర్. ఏమేంటల్లి? మాకు ల్యాండ్ వచ్చింది, కోర్టులో కేసు గెలిచాం మాట. అవును. ఒక్క నిమిషం ఫోన్ నీకు వచ్చిందా? డాడీకి హెల్త్ బాగాలేదా? ఏమైంది? మా డాడీకి హెల్త్ బాగాలేదంట. ఆనందం వచ్చినా నన్ను గుర్తున్నారు, బాధ వచ్చినా నన్ను గుర్తున్నారు. కుదరం మాత్రం పక్క అయిపోయిందిరా. నాకేం అర్థం కావట్లేదు. ఈ పార్క్ అసలు కలిసి రావట్లేదు డార్లింగ్. అరే రాకరానికి దండం పెడతారు. రాకరారే ఇవాళ దాన్ని పడేయాలి. పడేయాలా? ఎంతసేపు అవుతుంది వచ్చి? ఓ నేను జస్ట్ వచ్చాను. నీకోసం ఎంతసేపు నుంచి అక్కడ వెయిట్ ఐఎమ్ సో సారీ. కూర్చో. ఇప్పుడు ఒక ఏదో డైలాగ్ ఉంటుంది చూడండి సార్. ఎంత అందంగా ఉన్నావు. అందం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టేవే. నిజంగా అందం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టుంటావు. నిజంగా యాడ్ చేశారు మళ్ళీ. పడుకుంటే కళ్ళకు వచ్చేది నువ్వు కాదే. అసలు పడుకుంటే నా కళ్ళకు వచ్చేది నువ్వు కాదే. ఏంటి మరి? నీ ముఖం. ఏంటి
ముఖం. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో, ఒక్క నిమిషం ఆగండి. ఎవరు? ఎవరు అమ్మాయి రోజు ఫోన్ చేస్తున్నా కస్టమర్ కేర్ అమ్మాయి. కస్టమర్ కేరా? కస్టమర్ కేర్ అమ్మాయి కూడా భయపడుతున్నావు అంటే నువ్వు ఎంత మంచోడు బంగారం. అమ్మాయిలతో మాట్లాడను కదా, ఎవరో రోజు చేస్తుంటే టెన్షన్ పడ్డా నేను ఎవరా అని. వీడి గురించి తెలుసా నీకు? ఫోన్ లో సిరి ఉంటది కదా, దాన్ని కూడా వదలలేడు. అబ్బా దోమలు కుడుతున్నాయి. ఎక్కడ కొట్టింది? చూడు ఇక్కడ. అరే ఇక్కడ కూడా కొడుతుంది. ఇక్కడ వాలింది. అరే ఒరే ఒరే ఒరే, దోమ వాళ్ళు వెళ్ళిపోయింది ఒక్కసారి. నువ్వు దోమ కంటే దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారా? రే సరే, నాకు చిన్న పని నేను మళ్ళీ వస్తాను. ఎక్కువ చెప్తున్నాడు. హలో డార్లింగ్, ఎక్కడున్నావు? నీకోసం 2 గంటల నుంచి ఒక్కదాన్ని వెయిట్ చేస్తున్నాను తెలుసా. త్వరగా రానన్నా. డార్లింగ్ అడలు. హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా. సారీ కొంచెం దారిలో బ్రెడ్ ఇచ్చి వచ్చాను, టైం పట్టింది అంతే. ఎరా నీ లవర్ అది కదరా? వస్తే నీ లవర్ ఆడి కదే. ఇంకేంటి, అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారు. మనం సినిమాకి వెళ్దాం, బయట వెళ్దాం, ఓకేనా? ఇటు వెళ్దాం మనం. ఇదే నేను చెప్పిన పార్క్. పార్క్ ఉందా ఇక్కడ? ఒరే 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 ఒరే, ఇది ఆడ లవర్ కదరా రే? నీ లవర్ ఆడి తెలియదురా రే? ఇక్కడ కూర్చుంటుందా? ఏంటి మనం కూర్చోవచ్చా పక్క పక్కన? అమ్మో అమ్మో. నీకు విషయం తెలుసా? నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వు చాలా అందంగా ఉంటావు. నేను పడుకుంటే కళ్ళకి వచ్చేది ఎవరో తెలుసా? నేను పడుకుంటే కళ్ళకు వచ్చేది ఎవరో తెలుసా? నువ్వే. నీకు విషయం చెప్పనా? ఒక ముద్దు పెట్టుకుంటే 2000 క్యాలరీలు కరుగుతాయంట. ఒక్క నిమిషం, నాకు చిన్న ఫోన్ వస్తుంది. హలో, ఎస్ డాడీ, నాకు అప్పుడే పెళ్లి సంబంధాలు వద్దు ప్లీజ్. ఇప్పుడు మేనేజ్ చేయండి రా, చూద్దాం. చేయండి మేనేజ్ చేయండి రా. ఏంటి సార్, ఏం పడిపోయిందా? లేదు సార్, లాఫింగ్ థెరపీ ప్రాక్టీస్ చేస్తా. లాఫింగ్ తెరపా? కంపల్సరీ బ్యాక్ వెళ్ళి ముందు రావాలా? అవును సార్. మీరేంటి ఇదేంటి? ఈ సైడ్ కండి, ఈ సైడ్ కండి. గడ్డం ఏంటి సార్ అంత పెంచారు? మా ఫ్రెండ్ వాడు లవ్ లో ఫెయిల్ అయ్యాడండి. అడి ఫెయిల్ అయితే మీరు పెంచడం ఏంటి? ఆడి గడ్డం పెరట్లో నన్ను పెంచమని చెప్పాడు. మీరేంటి బ్లాక్ అయిపోయారు? ఫ్రెండ్ వాడు సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు. ఆడు సౌత్ కూడా మీరు బ్లాక్ అయ్యారు? ఆడు వైట్ ఉంటాడు, అక్కడ నల్లగవట్లేదు, నన్ను అవ్వమంటే నేను అయ్యా. ఈ నలుగురికి కనిపించాల్సిందే. అయిపోయింది. ఎవరు ఒక అమ్మాయి మీద చేస్తున్నావు? పెంచాలా మాట్లాడి? ఎన్ని దరిద్రాలు చూసారా నీవి? వీడి గురించి తెలుసా నీకు? వీడి గురించి తెలుసా నీకు? రోజుకి 10 మంది. ఏంటి 10 మంది? 10 మంది వస్తుంటారు పార్క్ కి. అచ్చా అదా? సంకల్స్ అనుకుంటున్నారా? కరెక్ట్ గా చెప్పాలి. లేడీస్ మిస్టేక్ చేసుకుంటే నా క్యారెక్టర్. నీ గురించి మిస్టేక్ చేసుకోవడం ఏంట్రా? నువ్వేంట్రా? మీరు బెంచా? ఎంతమంది తీసుకొస్తారా? ఎవరు సార్? నా గర్ల్ ఫ్రెండ్ సార్ తను. ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్ సార్ వీళ్ళిద్దరు.